గోదావరిలో దిగి ముగ్గురు బావి ఇంజనీర్లు జలసమాధి అయ్యారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన పోలవరం జిల్లా ఏటపాక సమీపంలో చోటు చేసుకుంది. ఏపీలోని ఎస్ఆర్ఎం కేఎల్ వర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న 7 విద్యార్థులు విజయవాడలో బయలుదేరి తెలంగాణలోని భద్రాచలం వెళ్లారు. స్థానికులైన మిత్రులు అభిరామ్ శ్రీకర్ సాయంతో వీరు భద్రాచలంలో దైవదర్శనం చేసుకుని పర్ణశాలకు వెళ్లారు. తర్వాత సినిమా చూసి రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయాన్నే లేచి పాపికొండలకు వెళ్లాలనుకున్నారు. ఉదయం ఆలస్యంగా లేవడంతో పాపికొండలకు వెళ్లలేకపోయారు. ఇంకా చూడాల్సినవి ఏమున్నాయని భద్రాచలానికి చెందిన విద్యార్థిని ఆరా తీశారు. గోదావరి గట్టు బాగుంటుందని చెప్పడంతో భద్రాచలం నుండి కారు, బైక్పై పోలవరం జిల్లా ఏటపాక గోదావరి గట్టుకు చేరుకున్నారు. అక్కడ వాహనాలు నిలిపి నదిలో దిగారు. అక్కడకు వెళ్లిన 7గురిలో చుండూరు దీపక్ అనే విద్యార్థి ఈత రాక అసలు నీళ్లలోకి దిగలేదు. మిగిలిన 6 నీళ్లలోకి వెళ్లారు. వారిలో తేజజ్ఞ అనే విద్యార్థి బాగా లోతైన ప్రదేశంలో దిగి మునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు సతీష్ చేయి అందించాడు. అతడు మునిగిపోతుండడంతో మిగిలిన వారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని రక్షించుకోవాలనే ప్రయత్నంలో 5 నీళ్లలో మునిగిపోయారు. ఈత వచ్చిన హర్ష హుటాహుటిన దీపక్ వద్దకు చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చారుగుండ్ల శ్రీకర్ గుప్తా, పొడివేటి అభిరామ్, దగ్గుపాటి నవదీప్, పాసం సతీష్ కుమార్, గోరా తేజుసాయి గల్లంతయ్యారు. గుప్తా, అభిరామ్, నవదీప్ మృతదేహాలను బయటకు తీశారు. సతీష్ కుమార్, తేజజ్ఞ సాయి ఆచూకీ లేదు. స్నేహితులైన వీరంతా ఉగాది సందర్భంగా బయటకు వచ్చి ఇలా మరణించడంతో బాధిత కుటుంబాలతో పాటు సహచర విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఆ విద్యార్థులకు గోదావరి లోతు గురించి అవగాహన లేకపోవడం వల్లే దిగకూడదని చోట నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఫోటోషూట్ కోసం నీళ్లలోకి వెళ్లాలనుకోవడం, అందరూ కలిసి చేతులు పట్టుకుని రక్షించుకోవాలనుకోవడం సరికాదని పోలీసులు చెబుతున్నారు.